ప్రభుకు స్తోత్రం. ఈ ఈ ఈ సంవత్సరంలో నీ ప్రార్థన అవసరత, ఈ సంవత్సరం మొదట్లో నీకున్న అత్యంత తీవ్రమైన అవసరత ఏంటి అంటే, ఈ సంవత్సరం ఈ మొదటి ఆరాధనలో అసలు నీ అవసరత ఏంటో ప్రభు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నీ అవసరత ఏంటంటే, నీ హృదయము గ్రహించాలి. నీ హృదయం ఏం చేయాలి? గ్రహించాలని. నీ హృదయం ఏం చేయాలి? ఎవరిని గ్రహించాలి? ఎవరిని గ్రహించాలి? ఏమి గ్రహించాలి అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతమంది కూలివాండ్రకు ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పేదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. అయితే ఇక్కడ ఈ కుమారుని గురించి మనకు బాగా తెలుసు. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కోల్పోయాడు. పందులు తినేటువంటి పొట్టు తినే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు చాలా తీవ్రమైన అవసరతలో ఉన్నాడు, కరువులో ఉన్నాడు, దరిద్రతలో ఉన్నాడు. ఇంకా చావు ఒకటే ఇంకా ఉండేది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆలోచన వచ్చిందండి, ఒక మంచి ఆలోచన వచ్చిందండి. అదేంటంటే, నా తండ్రి యొద్ద 17వ వచనంలో 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద. చాలండి అందరి చెప్తాను, నా తండ్రి యొద్ద, నా తండ్రి యొద్ద. ఈ సంవత్సరం ఇంతవరకు నీ జీవితంలో ఎన్నో అవసరతలు ఉండొచ్చు, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు, ఎన్నో రకాల శోధనలు ఉండొచ్చు, నువ్వు ఎంతగానో పడిపోయి ఉండొచ్చు, నువ్వు ఎంత కరువునో అనుభవించుండొచ్చు. కానీ నీకున్న నీడ్ ఏంటంటే, నీకున్న అవసరత ఏంటంటే, నిజంగా నీ జీవితంలో ఏదైనా నెరవేర్చబడాలి అంటే అదేంటంటే, నీ తండ్రి యొద్ద నీ కొరకు ఏముందో తెలియాలి. నీ తండ్రి ఏమై ఉన్నాడో నీకు అర్థం కావాలి. నీ తండ్రి హృదయంలో నీ స్థానం ఏంటో నీకు అర్థం కావాలి. నీ తండ్రి నీ కొరకు ఏం ఏర్పాటు చేశాడో నీకు అర్థం కావాలి. అది తెలియనన్ని రోజులు నువ్వు ఎలానో ఉంటావు, నీకు తోచింది చేసుకుంటూ పోతావు. 26 కాకపోతే 28, 28 కాకపోతే 30 అండి. 30వ సంవత్సరంలో కూడా మనం ఇట్లనే ఉంటాం. కానీ వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏం చేశాడంటే, నా తండ్రి యొద్ద. ఇది ఈరోజు మన అవసరత. నా తండ్రి యొద్ద నాకు ఏముంది. అందరికీ పరిస్థితులు అందరికీ కామన్ అండి. ఈవెన్ నీ క్రైస్తవ జీవితంలో కూడా పరిస్థితులు కామన్. కానీ నీకున్నటువంటి గొప్ప ప్రివిలేజ్ ఏంటంటే, నీ తండ్రి యొద్ద నీ కొరకు ఏదో ఉంది, అది నువ్వు గ్రహించాలి. నీ క్రైస్తవ జీవితంలో నీకు తండ్రి ఉన్నాడు పరలోకమందు. ఆ తండ్రి నీ కొరకు ఘనమైనవి, శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి నీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. వాటిని నువ్వు నీలో గ్రహించాలి. ఇది ఎవరితో చెప్తున్నాడు? తండ్రితో చెప్దాం అనుకున్నాడు, కానీ ఎవరిలో అనుకున్నాడు? ఈ థాట్ అనేటువంటిదే బ్లెస్సింగ్ అండి. ఈ థాట్ అనేటువంటిదే విక్టరీ. ఈ ఆలోచన అనేదే సమృద్ధి. నా తండ్రి యొద్ద, అందరి యొద్ద, నా తండ్రి యొద్ద సమృద్ధి ఉంది. సమృద్ధి అయిన ఆహారం. ఈ కుమారునికి కావాల్సింది ఆహారం అండి. కానీ ఈరోజు నువ్వు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, నీకు కావాల్సినదే కాదు. నువ్వు దేశాలకు పంచిపెట్టగలిగినంత సమృద్ధి ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనుభవిస్తూ నువ్వు పంచిపెట్టడానికి సిద్ధంగా ఉంటే ఆయన నీకు సమృద్ధి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మన నీడ్ అన్నటువంటిది, మన అవసరత అన్నటువంటిది మన కళ్ళకు కనబడి ఆ అవసరత తీర్చబడకపోవడం వలన మనం ఏం చేస్తామంటే, మన హృదయంలో మనకు తెలియకుండానే ఇంతకుముందు ఉన్నటువంటి దాహము, తీవ్రత, ప్రభు పట్ల ఉన్న ప్రేమ
తగ్గిపోవడం ప్రారంభమవుతుందండి. మనుషులు, పరిస్థితులు, వ్యాధులు, రోగాలు ఏవో ఒకటి నిన్ను ప్రభు ప్రేమ నుండి వేరు చేస్తుంటాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఏది ఎంత మాత్రం నీ ప్రభు నుంచి నిన్ను వేరు చేయలేదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు దూరం అవచ్చేమో కానీ ఆయన దూరం అవ్వడు. నువ్వు విడిచిపెట్టొచ్చేమో కానీ ఆయన విడిచిపెట్టడు. నువ్వు కృంగిపోవచ్చేమో కానీ ఆయన కృంగిపోడు. నీకు అర్థం కాకపోవచ్చు కానీ ఆయనకు అన్నీ అర్థమే. నీకు పరిష్కారాలు కనబడకపోవచ్చు కానీ ఆయనకు సమస్తము కనబడేదిగా ఉంది. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నీవు గ్రహించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయము, నీకు కావాల్సిన జాబ్ ఎక్కడుంది, నీకు కావాల్సిన పరిష్కారాలు ఎక్కడున్నాయి, నీకు కావాల్సినటువంటి బిజినెస్, నీకు కావాల్సిన చదువు, నీకు కావాల్సిన పరిష్కారాలు, నీకు కావాల్సిన వ్యక్తులు, ఇవన్నీ ఎక్కడున్నాయని వెతకడం కాదు. నీకు కావాల్సింది నీ తండ్రి యొద్ద నీ కొరకు ఏముందో అది గ్రహించుకుంటే నీకు కావాల్సినవన్నీ ఆయన ఆల్రెడీ తెలిసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఒక ఫార్ములా అండి. ఇదొక ఫార్ములా. నీకు కావాల్సిన దాని గురించి వెతికితే అది నీకు దొరకచ్చు, దొరకకపోవచ్చు. కానీ నీతో నీ చుట్టూ నిన్ను వెలపెట్టుకొని నిన్ను తన రాజ్యానికి వారసునిగా చేసుకున్నవాడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన యొద్ద నీకు ఆయన నీ కొరకు కలిగి ఉన్నాడో అది నువ్వు గ్రహించుకునేట్టుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరము నువ్వు ప్రార్థన చేయాలి అంటే, దేవునికి సమయం ఇవ్వాలి అంటే, నువ్వు బైబిల్ చదవాలంటే, నువ్వు దేని కొరకు అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయనలో నువ్వేమై ఉన్నావో, నీ కొరకు ఆయన ఏమి దాచి ఉంచాడో దాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఆయనకు సమయం ఇవ్వాలి. ఒకవేళ నీవు ఆయన పట్ల కలిగి ఉండాల్సిన ప్రేమ, ఆయన పట్ల కలిగి ఉండాల్సిన ఆకర్షణ, ఆయన పట్ల కలిగి ఉండాల్సినటువంటి ఒక డెడికేషన్ అన్నది ఒకవేళ కోల్పోయి ఉంటే, అది కుప్పగొలిపోయి ఉంటే, ఈరోజే తిరిగి నువ్వు కట్టుకో. నీ అంతకు నువ్వే కట్టుకో. నిరాశలోంచి నీ అంతకు నువ్వే లేయి. అరైజ్ అండ్ షైన్. ఎవరు నిన్ను లేపరు. అదే సమయంలో దేవుడు నిన్ను ఏదో ఒక ఆశీర్వాదంతో లేవనెత్తుతాడన్న పొరపాట్లు కూడా ఉండొద్దు. నువ్వు లే, ఆయన దగ్గర సమస్తం ఉంది. హల్లెలూయా. నువ్వు లే, నిన్ను నువ్వు కట్టుకో, నిన్ను షైన్ చేసుకో, నిన్ను నువ్వు వర్ధిలింప చేసుకో. ఎక్కడ? ఆయనతో సహవాసంలో, ఆయనను గూర్చిన జ్ఞానంలో, ఆయనలో ఆనందించడంలో నిన్ను నువ్వు కట్టుకో. ఎందుకో తెలుసా? ఆయన యొద్ద సమృద్ధి ఉంది. ఆయన యొద్ద ఏముంది? బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏం గ్రహిస్తూ ఉన్నాడు? తనలో తాను ఏం ఆలోచిస్తున్నాడు? నా తండ్రి ఇంట సమృద్ధి ఉంది, నా తండ్రి ఇంట సమృద్ధి ఉంది అంటే నాకు కావలసినదే కాదు, అన్నీ ఉన్నాయి. వాడు ఆహారం కొరకు, కుమారుడు ఆహారం కొరకు తండ్రి యొద్దకు వెళ్ళాడు, కానీ తండ్రి ఏమి ఇచ్చాడు చూద్దామండి. 21వ వచనం నుండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. గట్టిగా హల్లెలూయా చెప్దామని. తండ్రి ఆహారం పెట్టాడా? లేకపోతే తండ్రి ఏం చేశాడు? ఏం చేశాడండి? అరే నువ్వు ఎట్లున్నా రారా బాబు, నువ్వు అసలు ఎన్ని రోజులైందో తిండి తినక, రారా బాబు అని తీసుకొని వచ్చి తిండి పెట్టాడండి. కుమారుడు ఎలా ఉండాలో ఆ పొజిషన్లో నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇంగ్లీష్లో చదువుదామండి. And I say also unto thee that thou art Peter, and upon this rock I will build my church, and the gates of hell shall not prevail against it. అయితే బాగా గమనించండి. మరియు నువ్వు పేతురువు, తెలుగులో ఏంది? మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరు కడుతున్నారు? దేవుడు. ఎవరు కడుతున్నారండి? ఏం కడుతున్నాడు? సంఘం అంటే ఎవరు? చెప్పాలండి. అంటే బిల్డింగా లేకపోతే ఫ్యామిలీసా? బిల్డింగా లేకుంటే ఫ్యామిలీసా? ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందండి.
ఈ బిల్డింగ్ కట్టడము అన్నది ముఖ్యంగా పెట్టుకొని అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు అనుకోండి, దేవుడు పట్టించుకోలేదు, నేను పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, దేవుడు బిల్డింగ్ని కట్టినట్ట లేకపోతే మనుషులను కట్టినట్ట? అసలు దేవుని ఉద్దేశంలో సంఘం అంటే ఏంటి? దేవుని ఉద్దేశంలో సంఘం అంటే ఎవరు? యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తము చేత కొనింది బిల్డింగ్లనా మనుషులనా? చెప్పాలి. రాళ్ళనా, సిమెంట్నా, ఐరన్నా, లేకపోతే మనుషులనా? కదా. నీ ప్రతి ఎముకను ఆయన కొన్నాడు, నీ ప్రతి ఆలోచన ఆయన కొన్నాడు, నీ మనస్సును కొన్నాడు, నీ హృదయంతరంగాలను కొన్నాడు, నీ భావోద్రేకాలను కొన్నాడు, నీ శరీరంలో ప్రతి కణమును ఆయన తన అమూల్యమైన రక్తం చేత కొన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద. ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఎవరు? అంతా చెప్పండి. నేనే. సంఘం అంటే ఎవరు? ఎవరు కడతన్నారు నన్ను? కట్టడం అంటే చాలాసార్లు ఒక మామూలు మనిషి ఆలోచించినట్టుగా మనం ఆలోచిస్తామండి. సంఘం వెలుపల ఉన్న వాళ్ళు ఆలోచించినట్టుగా మనం ఆలోచిస్తాం. మనం యుద్ధం చేస్తాం, పోరాడతాం, వేదన పడతాం, దుఃఖపడతాం, ఉక్రోషానికి గురైపోతాం. సంఘం వెలుపల ఉన్న వాళ్ళు దేవుడు అంటే ఇట్లా ఎందుకు జరిగింది అనుకుంటారండి. సంఘంలో ఉన్న వాళ్ళు కూడా దేవుడు అంటే ఇట్లా ఎందుకు జరిగింది అని అనుకుంటారండి. నీ ప్రతి పరిస్థితికి ఆయనను రీజన్ చేస్తావు. కానీ ఆయన ఏం కడతానన్నాడు? ఎవరిని కడతానన్నాడు? నిన్న బిల్డింగ్నా? నిన్ను కట్టాలనుకుంటున్నాడు ఆయన. నిన్ను ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు, నిన్ను బిల్డ్ చేయాలనుకుంటున్నాడు, నిన్ను తలగా ఉంచాలనుకుంటున్నాడు, నిన్ను కుటుంబంగా కట్టాలనుకుంటున్నాడు, నిన్ను విస్తరింప చేయాలనుకుంటున్నాడు, నిన్ను దేశాలకు ఆశీర్వాదకరంగా చేయాలనుకుంటున్నాడు. హి వాంట్స్ టు ఎస్టాబ్లిష్ యూ. ఆయన నిన్ను కట్టాలనుకుంటున్నాడు, బిల్డ్ చేయాలనుకుంటున్నాడు. మరి అలా చేయాలనుకుంటున్నప్పుడు నువ్వు ఆయనను వైపు చూడాలా, పరిస్థితుల వైపు చూడాలా? నేను అడుగుతున్న మాట చాలా టిపికల్ కష్టమైనటువంటి విషయం అండి. ఎందుకో తెలుసా? మనము మామూలు మనుషులంగా మన కళ్ళకి ఏం కనపడుతుందో దాన్నే చూస్తాం. మన కళ్ళకి ఏమి కనపడుతుందో, మన చెవులకు ఏమి వినపడుతుందో అదే నమ్ముతామండి. అలా నమ్మకపోతే వాడు పిచ్చోడని అర్థం. కానీ నీ క్రైస్తవ జీవితంలో నీవు దాన్ని జయించిన వ్యక్తివి. నీ కళ్ళకు కనపడేదాన్ని నమ్మడానికి, నీ చెవులకు వినపడేదాన్ని నమ్మేదానికి, ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి నువ్వు దాన్ని జయించి నువ్వు తండ్రిని చూడడానికి, ఆయన స్వరం వినడానికి, ఆయన విషయాలు గ్రహించడానికి నువ్వు ఈ పొజిషన్లోకి నిలబెట్టబడ్డావు. రక్షణ అనుభవంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం అదే. నువ్వు రక్షింపబడ్డావు అన్న దాంట్లో నీకు ఇవ్వబడిన గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే, నువ్వు పరిస్థితుల కంటే, వాటి స్వరము కంటే, వాటి గ్రహించుకునే దానికంటే, వాటిని చూసేదానికంటే అధికముగా నీ పరలోకపు తండ్రిని, నీ పరలోకపు తండ్రి సంగతులను, నీ పరలోకపు తండ్రి నీ కొరకు ఎస్టాబ్లిష్ చేసిన విషయాలన్నిటినీ, ప్లాన్ చేసిన విషయాలన్నిటినీ గ్రహించుకున్నట్లు నువ్వు రక్షణలోకి వచ్చావు. హల్లెలూయా. సంఘాన్ని ఎవరు కడుతున్నారు? ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. ఎక్కడ కడతానంటున్నాడు? అందరు చెప్పండి, బండ మీద. బండ మీద. ఎవరన్నా వచ్చి కదిలిస్తే కదలకుండునట్లు నిన్ను గట్టి పునాది వేసి ఆ పునాది మీద నిన్ను కట్టుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. అందుకనే నీకు తోచినట్లు సంగతులు గ్రహించడానికి ప్రయత్నం చేయొద్దు. నీ పరిస్థితులు ఈజీగా నీకు అర్థమవుతాయి. నీ ఎదుట ఉన్న మనుషులు నిన్ను ఏమేమో అనడం నీకు ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే వ్యాధులు నీకు ఈజీగా అర్థమవుతాయి. కానీ నీకు ఈజీగా అర్థం కానిది భూమి మీద ఏంటి అంటే, నీ తండ్రి యొద్ద నీకు ఏమి ఉందో అది నువ్వు గ్రహించుకోవాలి. అది నీ నీడ్ అండి, అది నీ అవసరత, అది నీ యొక్క తీవ్రమైన అవసరత అండి. నువ్వు దాన్ని గ్రహించుకోవడానికి అనుదినము సమయం ఇవ్వాలండి. వాక్యం చదవడానికి సమయం ఇవ్వాలి. నువ్వు తెలుసుకున్నంతలో, గ్రహించినంతలో ఆయనను ఘనపరచడానికి నీవు సిద్ధపడాలి.
గుడ్డిగా నీ అవసరతల గురించి మొరపెట్టుకుంటూ కన్నీరు గార్చుకుంటూ అటువంటి క్రైస్తవ జీవితాన్ని దయచేసి కంటిన్యూ చేయొద్దు. ఈ ఇయర్లో కూడా నువ్వు కంటిన్యూ చేయొద్దు. ఎందుకో తెలుసా? నీ గురించి, నీ సమస్తం గురించి తెలిసిన తండ్రిని నువ్వు కలిగి ఉన్నావు. నీ గురించి, నీ తండ్రిని గురించి సంపూర్ణంగా నీ గురించి తెలిసిన తండ్రిని నువ్వు కలిగి ఉన్నావు ఈ భూమి మీద. హల్లెలూయా. అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అది నువ్వు ధైర్యంతో ఆయన యొద్దకు వెళ్ళి ఆయన యొద్ద కనుగొంటావు. దావీదు జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప ధన్యత ఏంటంటే, శత్రువు వచ్చినప్పుడు దావీదు శత్రువును చూసి భయపడక దేవుని యొద్దకు వెళ్ళి, నేను వారిని తరిమేదను, వారు నాకు దొరుకుతారా, నేను వారిని జయించగలనా అని దేవుని యొద్ద అడుగుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తరుమో, వారు దొరుకుతారని చెప్తున్నాడండి. హృదయానుసారమైన ప్రార్థన. ఇవి మనం బైబిల్లో చదివి, అబ్బా సూపర్ డేవిడ్ సూపర్, నువ్వు మాత్రం సూపర్ అబ్బా, పరలోకం వచ్చినప్పుడు నేను కలుస్తాను నిన్ను, ఇలా డేవిడ్తో మాట్లాడితే ఏం ఉపయోగం అండి? అంటే దేవుని సంగతులు నువ్వు గ్రహించినట్లయితే, దావీదుకు ఒక సంగతి తెలిసింది ఏంటంటే, నా శత్రువు నా మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు నా శత్రువు చేతికి నన్ను అప్పగించాడు, నా శత్రువు నా చేతికి అప్పగించి నాకు జయ జీవితం ఇచ్చేవాడు ఆయన అని తెలుసుకున్నాడండి. దేవుని హృదయంలో తనకు పట్ల ఏం కలిగి ఉన్నాడో తెలుసుకున్నాడు. గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు ఒక్కసారైనా ప్రార్థన చేశాడండి? మనమైతే ఎన్ని రోజులు ఉపవాసం చేస్తాం చెప్పండి? గొల్యాతు కనపడంగానే గొల్యాతు ఆగు ఉపవాస ప్రార్థన చేసి వస్తానంట అంటే మనం గొల్యాతుని జయించాలంటే ఏముండాలి? 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉండాలండి. ఉండాలా లేదా? ఈలోగా గొల్యాతు వచ్చి వేసేసిపోతాడండి. మనలో ఎవరైనా ఉపవాస ప్రార్థన చేసేసి గొల్యాతుని చూడంగానే ఏమన్నాడు దావీదు? జీవము గల దేవుని సైన్యాన్ని తృణీకరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వీని గెలిస్తే బహుమానం ఏంటి అన్నాడండి. ఎలా వచ్చినాయి ఆ మాటలు? దావీదు హృదయంలో దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో నువ్వు గ్రహించాల్సింది, నీ హృదయంలో నువ్వు గ్రహించాల్సినటువంటి సంగతులు దేవుని సంగతులు, పరలోకపు సంగతులు, పరలోకపు తండ్రి నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన విషయాలు గ్రహించడానికి నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలండి. నువ్వే సిద్ధపరచుకోవాలి. నా మనసు బాగాలేదు అంటే కుదరదండి. నువ్వే సిద్ధపరచుకోవాలి. నా హృదయం దేన్ని పడితే దాన్ని గ్రహించడం కాదు. నా హృదయము నా ప్రభు యొక్క సంగతులు గ్రహించుకోవాలి. అప్పుడు నీకు బైబిల్ అనేది ఒక దేవుని హృదయంలాగా కనపడడం ప్రారంభమవుతుంది. బైబిల్ అన్నది దేవుని హృదయంలో ఉన్న సంగతులు నువ్వు చూడడం ప్రారంభిస్తావు. దేవుని సంగతులను నువ్వు చదవడం ప్రారంభిస్తావు. ఆయన నీ కొరకు ఏం ఏర్పాటు చేశాడో నువ్వు గ్రహించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. నువ్వు గ్రహించిన కొలది ఏం చేస్తావో తెలుసా? మనం కీర్తనలు చూస్తాం కదా, బైబిల్లో అనేక సందర్భాల్లో అనేకులు పాటలు పాడినట్టుగా ఉంది కదా, పాటలు పాడినట్టుగా ఉంది, రాగాలతో పాటలు పాడినట్టుగా ఉంది. అందరికంటే ఎక్కువ పాటలు పాడింది ఎవరు? దావీదే కదా. 150 కీర్తనలు దావీదు రాయలేదు. అందులో మోషే కీర్తనలు ఉన్నాయి, ఆసాపు కీర్తనలు ఉన్నాయి, దావీదు కీర్తనలు ఉన్నాయి. అవునా కదా? మరి ఎక్కువ కీర్తనలు పాడింది ఎవరు? దావీదే. ఎందుకు? మీ పక్కలు చెప్పండి, పాటలు పాడడానికి ఎందుకు నీకు రాదో తెలుసా? అనండి. వాక్యం బాగా చదువుతావు నువ్వు, ప్రార్థన బాగా చేస్తావు, కానీ పాటల దగ్గరికి వచ్చేసరికి కుయ్యో అంటామండి, అమ్మ పాటలా అంటామండి. ఎందుకో తెలుసా? నిజం. మీరు ఆలోచించండి. బాగా ప్రార్థన చేసే క్రైస్తవులు ఉంటారండి, బాగా చాప్టర్లు చదివేటువంటి బైబిల్ చదివేటువంటి క్రైస్తవులు ఉంటారు. పాటల దగ్గరకు వచ్చేసరికి నా గొంతు బాగాలేదు, నేను పాడితే మనుషులు పారిపోతారు అని అంటారండి చాలా మటుకు క్రైస్తవులండి. కానీ ప్రభువు స్తోత్రం, అసలు క్రైస్తవునికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణము ప్రార్థన కాదు, పాడడం రావాలండి. అది వచ్చి తీరుతుంది. ఎందుకో తెలుసా? అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. నువ్వు రక్షింపబడిన నీ రక్షణ ఏంటో తెలుసా? నీ రక్షణ నీకు ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందంలో నీ రక్షకుణ్ణి నువ్వు స్తుతించకుండా గణపరచకుండా ఉండలేవు. నువ్వు పాడడం గురించి ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు రక్షకుడు నీ రక్షకుడు ఎలాగా నీకు రక్షణ ఇచ్చాడో అది గనక నీకు పూర్తిగా అర్థమవుతే అది నీకు ఒక గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందంలో నుంచి నీకు తెలియకుండానే పాడడం మొదలవుతుందండి. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక.
నీ ప్రార్థన అవసరత నీ ప్రభువు, నీ తండ్రి, నీ ప్రియుడు, నీ రక్షకుడు, నీ యేసు క్రీస్తును గురించిన సంగతులు నీ హృదయానికి అర్థం కావాలి, నీ ఆలోచనలకు అర్థం కావాలి, నీ తలంపులకు అర్థం కావాలి. నువ్వు ఆయనను నేర్చుకోవాలి, ఆయననే నేర్చుకోవాలి. ఆయన నీ కొరకు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో నువ్వు ఆయనను గురించి తెలుసుకునే కొద్దీ నీకు అర్థమవడం ప్రారంభమవుతుంది. నువ్వు భయపడవు, నువ్వు దేనికి భయపడవు. ఎందుకో తెలుసా? ఆయనే నిన్ను బిల్డ్ చేస్తూ ఉన్నాడు. నువ్వు పడిపోయినా సరే ఆయన నిన్ను లేవనెత్తి, నిన్ను కట్టి, నిన్ను ఎస్టాబ్లిష్ చేసి, నిన్ను వర్ధిల్లింపజేసి, నిన్ను తలగా ఉంచి, నిన్ను ఉన్నత స్థలముల మీద కూర్చుండబెట్టేంత వరకు, ఆయనకు మహిమ నీ ద్వారా వచ్చేంత వరకు ఆయన నిన్ను బిల్డ్ చేస్తూనే వెళ్తున్నాడు. బిల్డ్ చేస్తూనే వెళ్తాడు, బిల్డ్ చేస్తూనే వెళ్తాడు, బిల్డ్ చేస్తూనే వెళ్తాడు. నిన్ను కడుతూనే ఉంటాడు, కడుతూనే ఉంటాడు, కడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన ప్రశస్త వస్త్రములు ధరింపజేస్తాడు. ఆయన నీ చేతికి ఉంగరమును ధరింపజేస్తాడు, కాళ్ళకు చెప్పులను ధరింపజేస్తాడు. నిన్ను కుమారుడు అన్న పొజిషన్లో ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడు. కుమారునికి విరోధమైనటువంటి జీవన విధానం ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఆయనే తీసివేస్తాడు. త్వరగా మన లూకాసు వార్త 15వ అధ్యాయంలోకి వెళ్దాం. 22వ వచనం నుండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి ఎంత లేటుగా తేవాలి? ఎంతలో తేవాలండి? ఎంత టైంలో తేవాలి? ఎంత టైంలో తేవాలండి? ఎంత టైంలో తేవాలి? ఎంత టైంలో తేవాలి? ఎంత టైంలో తేవాలి? ఎటువంటి బాగా గమనించండి. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు కృంగిపోవడం అనేది ట్రిక్ ఆఫ్ ద డెవిల్. నువ్వు బాధలో నిరాశలో ఉండడం అనేది అపవాది కుట్ర. నిజంగా బాధలో దుఃఖంలో ఉండింది ఎవడో తెలుసా అండి? లూసిఫరు. నోటికాడు కూడు పోగొట్టుకున్నారు అంటారు కదా సామెత. వాడు పోగొట్టుకున్నాడండి. వాడు పోగొట్టుకొని వాడు నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండగా నీవు ఆ పరిస్థితుల్లో తండ్రి హృదయంలో ఏముందో తెలుసుకోకుండా నువ్వు నిర్లక్ష్యంగా సోమరిగా ఉండడం వలన తండ్రి సంగతులు తెలుసుకోకుండా పరిస్థితుల్లో మార్పు గురించి నువ్వు ప్రార్థన చేస్తావు చూడు. దాని ఆసరగా తీసుకుని నీలో వానిలో ఉన్న ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, హోలీ స్పిరిట్ యొక్క లక్షణాలు, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఇంకా 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 మీరు కృపావరాలు, ఆత్మఫలము నీవు నోటికి నేర్చుకోవాలండి. ఎందుకో తెలుసా? అవి నీవి. అవి నీలో నుంచి ఆపరేట్ అయ్యేవి, అవి నీలో నుంచి ప్రత్యక్షమయ్యేవి. కాబట్టి నీ నోటికి రావాలి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇంకా విశ్వాసం కాదండి అది, విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసం అనేది కృపావరాల్లో ఉంది. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసము అంటే మనము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, ఆ విశ్వాసం కాదు. ఫెయిత్ఫుల్నెస్ అన్నమాట. నమ్మకంగా ఉండడం. అయితే ఇలా మనం ఇవి నోటికి రావాలండి. బాగా గమనించండి. మనము అపవాది యొక్క ఫలం ఏంటంటే నిరాశ, దుఃఖము, బలహీనత, రోగము, నా వల్ల కాదు, భయము, నేను చేయలేను, నేను ఎప్పుడు ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఈ ఇంట్లో పుట్టకుండా వేరే వాళ్ళ ఇంట్లో పుట్టింటే బాగుండు, వేరే వాళ్ళకి ఏదైనా ఉంటే కడుపు మంట, వాళ్ళైతే బాగున్నారు నేను బాలేను, కంపారిజను, ఇటువంటివన్నీ కూడా లూసిఫర్ యొక్క ఫలం అన్నమాట. నిరాశ, దుఃఖం రాదు, నిరాశ రాదు అని నేను చెప్పట్లేదు. కానీ దాంట్లో నువ్వు సైతానుకు దొరకొద్దు. భయం రాదు అని నేను అనట్లేదు. భయం వస్తే దాంట్లో ఆ భయంలో సైతాన్ భయం యాడ్ అవ్వకూడదు. దుఃఖం వస్తే దుఃఖంలోంచి దుఃఖంలోకి వెళ్ళకూడదు. కోపం వస్తే కోపంలోంచి కోపంలోకి వెళ్ళకూడదు. నిరాశ వస్తే నిరాశలోకి వెళ్ళకూడదు. వాని నిరాశలోకి నువ్వు వెళ్ళకూడదు.
ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నీ తండ్రి యొద్ద నీకేముందో, నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి స్థితి ఏంటో నీకు అర్థమైతే. అందుకనే ఫస్ట్ నీకొచ్చే ప్రతి డౌట్, నీకొచ్చే ప్రతి అపనమ్మకం ఏంటో తెలుసా? దేవుని మీదనే వస్తుందండి. ఫస్ట్ నువ్వు దెబ్బ కొట్టుకునేది దేవునితో నీకున్న రిలేషన్షిప్నే నువ్వు నమ్మలేని స్థితిలోకి వస్తావు. దేవుడు నీకు చెయ్యడు, దేవుడు నీకు ఇవ్వడు, దేవుడు చూస్తే ఇట్లెందుకు జరుగుతుంది, ఈ ఆలోచనలన్నీ ఎందుకు నీకు ఫస్ట్ వస్తాయి అంటే, ఫస్ట్ నిన్ను డిస్కనెక్ట్ చేయాలి నీ తండ్రి యొద్ద నుంచి. ఫస్ట్ నీ తండ్రి యొద్ద నుంచి నిన్ను డిస్కనెక్ట్ చేయాలి. డిస్కనెక్ట్ చేసిన తర్వాత వాని లక్షణాలన్నీ నీలో నింపొచ్చు ఈజీగా. అందుకనే నీ పరిస్థితులు మారిపోతూ ఉంటే నీ ఆత్మీయ స్థితి మారిపోతుంటుంది. నువ్వు చేయాల్సింది చేయలేకపోతే స్లోగా నీకు తెలియకుండానే నీలో ఉన్న దేవుని పట్ల ఉన్న ప్రేమ, విశ్వాసము, ఆనందము, సంతోషము, నీకు సమృద్ధి ఉన్నప్పుడు ఉన్న సంతోషము, ఆనందము నువ్వు ఏదైనా కోల్పోతే, లేకపోతే నువ్వు దాన్ని పోగొట్టుకుంటూ ఉంటావు. ఏది పోగొట్టుకుంటావు? దేవుని పట్ల నీకు ఉండాల్సిన తీవ్రత, దేవుని పట్ల నీకు ఉండాల్సిన తపన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆ ఆశపడే ఆ తీవ్రత, ఆ తపన, ఆ దాహము, ఆ ఆత్మీయమైన దాహము నీకు తెలియకుండానే నీ పరిస్థితులను బట్టి నీలో తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వే తిరిగి కోరుకోవాలి. ప్రభా, నేను ఇట్లా ఉండొద్దు, నేనేంటి ఇట్లా అవుతున్నాను, నేను ఇలా ఉండడానికి కాదు, నీ యొద్ద నాకు సమృద్ధి ఉంది. నా ముందర కరువు ఉంది, కానీ నీ యొద్ద నాకు సమృద్ధి ఉంది. సమృద్ధి అయిన జ్ఞానం ఉంది, సమృద్ధి అయిన శక్తి ఉంది, సమృద్ధమైన పరిశుద్ధత ఉంది. అన్నీ సమృద్ధిగా నీ యొద్ద ఉన్నాయి. నేను వారసునిగా నీవి నేను తీసుకుంటాను, నీ వాటితో నింపుకుంటాను, నీవి అన్నీ నావే. చూద్దాం లూకాసు వార్త 15వ అధ్యాయము 29వ వచనం నుండి. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. 31వ వచనం నుండి నెమ్మదిగా చదువుతాం. అందుకు కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు. నువ్వెల్లప్పుడు నాతో కూడా, నువ్వెల్లప్పుడు నాతో కూడా. ఇప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఎల్లప్పుడు మనం ఆయనతో ఉన్నామా? అలా ఉండడానికి మనం చేసిన మొట్టమొదటి పని ఏంటి? ఆయనలోకి బాప్తిసం పొంది ఆయనను ధరించుకున్నాం. అవునా కదా? యేసు నా ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నాం. ఆయనలోకి బాప్తిసం పొంది ఆయనను మనం ధరించుకున్నాం. అవునా కదా? ఇప్పుడు మనతో ఆయనతో మనం ఉన్నాం. ఇది నీవు ఇందులో నిన్ను ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇందులో నిన్ను కట్టడానికి పరిశుద్ధాత్ముడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, గ్రహింపునిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకు కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఇది ప్రార్థన జీవితం అండి. ఎవ్రీడే ఈ సంవత్సరంలో ఏంటి ప్రార్థన సమయము, ఏంటి నువ్వు దేవునికి సమయం ఇవ్వడము, నీ వ్యక్తిగతంగా దేవునికి సమయం ఇవ్వడం ఏంటి అంటే ఆయనతో సంతోషించడము. ఏం చేయడం? 31వ వచనం చూద్దాం. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ సంవత్సరంలో నీవు ఆయన నీ యందు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని నువ్వు ఆ స్థితిలో నిన్ను నువ్వు కట్టుకోవాలి. దాని కొరకు నువ్వు సమయం ఇవ్వాలి. నీ పరిస్థితుల్లో మరి ఎలా అని ఆలోచించొద్దు.
నీ భవిష్యత్తు ఎలా అని ఆలోచించొద్దు. ఆలస్యం గురించి ఆలోచించొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు ఎల్లప్పుడు నాతో ఉన్నావు. మనము సంతోషించి ఆనందించడము యుక్తము. నావన్నీ ఫస్ట్ థింగ్, నువ్వు ఆయనతో సంతోషించి ఆనందించడము. 2, ఆయనవన్నీ నీవే గనక ఆ సంతోషిస్తూ ఆనందిస్తూ, ప్రభా నేను మళ్ళీ ఇవ్వను, తీసుకుంటున్నాను అని 2 కిలోల పరిశుద్ధత తెచ్చేసుకో. ప్రభా ఇదిగో నేను తీసుకుంటాను, మళ్ళీ ఇచ్చే క్వశ్చనే లేదు, ఇదంతా నాదే, మళ్ళీ ఇస్తాను ప్రభా అని 30 కిలోలు జ్ఞానం తీసుకోవడం. ఈ సంవత్సరము మొట్టమొదట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నావన్నీ నీవే, నీవు నాతో, నేను నీతో ఉన్నాను, మనం కలిసి ఆనందిద్దాం. నావన్నీ నీవే, మనము సంతోషించి ఆనందిద్దాము. మనం సంతోషించి ఆనందిద్దాం. ఇది ఈ సంవత్సరం మొట్టమొదటి ఆదివార ఆరాధనలో సంఘముతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్న మాట. హల్లెలూయా. దీనికి విరుద్ధంగా నువ్వెక్కడ పోవద్దు. విరుద్ధంగా ఏది వచ్చినా నువ్వు దాన్ని కేర్ చేయొద్దు. దీనికి విరుద్ధంగా కళలు వచ్చినా పట్టించుకోవద్దు. దీనికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా పట్టించుకోవద్దు. ఎందుకో తెలుసా? నిన్ను కట్టువాడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నిన్ను నిలబెట్టువాడు నీ కొరకు ప్రాణమే పెట్టినవాడు. నిన్ను పడిపోతే కూడా నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచి నిన్ను విస్తరింపచేయువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక నీవు ఎల్లప్పుడూ నీ మనస్సును, నీ తలంపులను, నీ హృదయంతరంగాలను ఆయనను గ్రహించున్నట్లుగా నిన్ను నీవు సిద్ధపరుచుకోవాలి. దాని కొరకు వాక్యం చదవాలి. నువ్వు గ్రహించిన విధానంగా ఆయనను ఆల్రెడీ ఉన్నటువంటి పాటలు తీసుకొని పాడాలి. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నేను ప్రవచిస్తున్నాను, అనేక మంది క్రొత్త పాటలు, క్రొత్త రాగాలు, అద్భుతమైనటువంటి పాటలు మీరు రాసి ఇక్కడ నిలబడి పాడబోతున్నారు. 2 చప్పట్లు, 3 హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కూడా నాకు కావాల్సింది నాకేమంటే పాటలు పాడుకొని ఏం చేయాలి? ఇట్స్ అ ట్రిక్ ఆఫ్ ద డెవిల్ అండి. అపవాది నీ 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 మైండ్ని ఎంత కబ్జా చేస్తాడంటే, ఒకవేళ నేను అవకాశం ఇస్తే నా మైండ్ అయినా ఇట్లా కబ్జా చేస్తాడంటే, నువ్వు అసలు కన్నీరు, దుఃఖము, వేదన ఇట్లా కదిలిస్తే చాలు. కర్నూలు చర్చిలో లాస్ట్ వీక్ ఈవినింగ్ వర్షిప్లో ఒక సిస్టరు చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ తీసుకెళ్లారు. నేను చేసి వెళ్తే నన్ను చూడంగానే ఏడవడం ప్రారంభించారండి. చాలా ఘోరంగా ఏడవడం ప్రారంభించారు. అయితే దేని కొరకు అంటే వాళ్ళ బాబు మ్యారేజ్ కొరకు అండి. అయితే ప్రభు దాని గురించి మాట్లాడాడండి. ప్రభుకు స్తోత్రం. సంవత్సరం తిరిగే లోపలనే పెళ్ళి ఫిక్స్ అయిపోయిందండి. ఈ జనవరి 17వ తారీఖున మ్యారేజ్ అండి. నిన్న ఈవినింగ్ టెస్ట్ మని చెప్తూ ఉన్నారు. పాస్టర్ గారు వచ్చినప్పుడు నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలియదు. పాస్టర్ గారిని చూడంగానే నేను ఏడ్చేస్తున్నాను. ఈయనను చూడలేదు నేను, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉన్నట్లుగా, చాలా ఆత్మీయులు అన్నట్లుగా, చాలా సొంత వ్యక్తులు అన్నట్లుగా సిస్టర్ బ్రదర్ నాకు కనపడ్డారు మొట్టమొదటిసారి చూడంగానే. అందుకనే నాకు తెలియకుండానే నాలో ఉన్న బాధ అంతా బయటకు వచ్చేసింది. మమ్మల్ని తీసుకెళ్ళిన సిస్టర్ కూడా కంగారు పడిపోయారండి. ఎందుకు ఇంత బాధ ఎక్కడ ఉందని. ప్రభు బాగా దీవించినటువంటి వ్యక్తులండి. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు ఎలా ఉన్నారు అంటే కొట్టినా తిట్టినా నవ్వేటట్లున్నారండి. నవ్వుతూనే ఉన్నారండి. నవ్వుతూ సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక.
ప్రభువు మనల్ని ఎస్టాబ్లిష్ చేస్తాడండి. నేను చేసినటువంటి పని ఏం లేదు. దేవుని హృదయంలో ఏముందో నాకు అర్థమైంది వాళ్ళ పట్ల, అది నేను చెప్పాను అంతే. దేవుడు ఇది మీ కొరకు చేయబోతున్నాడు అని ప్రభు నాకు చూపిస్తే నేను చెప్పాను, అది చెప్పడానికి వెళ్ళానండి. ఈరోజు అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. హల్లెలూయా. మన 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 పట్ల దేవుడి హృదయంలో చాలా గొప్ప సంగతులు ఉన్నాయి. నువ్వు పరిస్థితులను గ్రహిస్తే, వ్యాధులను గ్రహిస్తే, మనుషులను గ్రహిస్తే, దేవుని గ్రహించకపోతే నువ్వు ఎప్పుడు లాస్ అవుతావు, ఎప్పుడు అవిశ్వాసంలో ఉంటావు, కృంగిపోతావు, భయపడతావు. నువ్వు మనుషుల సంగతులను, పరిస్థితుల సంగతులను గ్రహించడానికి లేవు. నువ్వు దేవుని సంగతులు గ్రహించడానికి దేవునికి వారసునివయ్యావు. నువ్వెంతగా మనుషులు, పరిస్థితులు అన్నదాన్ని గ్రహించడము అధికమయ్యి నీకు తెలియకుండానే దేవుని వాక్యం చదువుతున్నా ఆ వాక్యములో అది దేవుని హృదయము అన్నది నీకు తెలియకపోతే, ఒక అక్షరంను చదివినట్టుగా ఇంకా నువ్వు నీ క్రైస్తవ జీవితంలో అలా చదువుకుంటూ పోతే, అక్షరాలను చదివినట్టు చదువుకుంటూ పోతే, నీ క్రైస్తవ జీవితంలో ఆ అక్షరములో ఉన్న దేవుని హృదయము, దేవుని ప్లాన్, దేవుని పర్పస్, దేవుడు తన్ను తాను దేవుడు వాక్యముగా ప్రకటించుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీకు అక్షరములో నువ్వు చదువుతుంటే ఆ అక్షరము ఆయన సన్నిధిని నీకు గ్రహింపచేసే విధంగా ఆ వాక్యములో ఆయన దాగి ఉన్నాడు. ఆ వాక్యములో ఆయన హైడ్ అయి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే చదవడము అన్నది చేస్తావో నువ్వు ఆయనను ఓపెన్ చేస్తున్నావు. ఆయన నీకు ప్రత్యక్షం అవడానికి నువ్వు ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నావు. నీ పట్ల దేవుని సంగతులు, నీ తండ్రి సంగతులు, నీ తండ్రికి ఏం కలిగి ఉన్నాడో వాటిని నీవిగా ఈ భూమి మీద తీసుకొని జీవించేటువంటిది, వాటితో నీవు నీ ప్రభువు కలిసి సంతోషించి ఆనందించేటువంటి క్రైస్తవ జీవితము అనుదినము నువ్వు కలిగి ఉండాలని సంఘముతో ఆత్మ చెప్పుచున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితులు పక్కన పెట్టాయి. ఎందుకో తెలుసా? నీకు తెలీదు. నీవు నీ కుటుంబం గురించి, నీ గురించి ఆలోచిస్తున్నావు, కానీ దేవుడు నిన్ను దేశాలకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఆలోచిస్తున్నాడు. నీ పరిధి, నీ ఆలోచన పరిధి కేవలము నీ పరిస్థితులను బట్టి నీ వరకు, నీ ఇంటి వరకు, లేకపోతే నీ వరకు, నీ ఆలోచనల వరకు, లేకపోతే ఇంకా ఎంత దారుణమైన పరిస్థితి అంటే నేను దేనికి పనికిరానని నిన్ను నువ్వు డిక్లేర్ చేసుకుంటున్నావు. నేను వేస్ట్ అనుకుంటున్నావు. కానీ దేవుడు బైబిల్లో పిలిచిన ఏ వ్యక్తిని కూడా తన కుటుంబానికి ఆశీర్వాదంగా చేయలేదు, దేశాలకు ఆశీర్వాదకరంగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. రాజరికంలోనే ఆయన నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తలగా ఉంచి ఉన్నాడు. ఒక్క సంతానం లేనటువంటి అబ్రహాముకు నీ యందు భూమి యొక్క వంశములన్నీ ఆశీర్వదింపబడతాయన్న వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నీ సంతానం వలన దేశములు ఆశీర్వదించబడతాయి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం. లక్షల మంది, వేల మంది, కోట్ల మంది ఉంటే అందరినీ నాశనం చేశాడండి. నోవహుతో నిబంధన చేశాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని నింపండి అన్నాడు. మళ్ళీ నిండిపోయారు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ జీరో అవుతావో ప్రభు అక్కడి నుంచి నిన్ను దేశాల ఎదుటికి ఆయన తీసుకొని వస్తాడు. ప్రపంచం ఎదుటికి తీసుకొని వస్తాడు. సృష్టి అంతటి ఎదుటికి ఆయన తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు అది సాధ్యం అవుతుంది? వినడానికి బాగానే ఉంటుంది, చప్పట్లు కొట్టడానికి ఇంకా సూపర్ అండి, ఇలా ప్రసంగం చేయడానికి అద్దరిపోద్ది. కానీ అది కాదు. నీవు ప్రతిదినము క్రమముగా ఆయనలో నుంచి, ఆయన కృపలో నుంచి, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను నువ్వు పొందుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఆయనవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నువ్వు తీసుకోవడం నేర్చుకోవాలి. ఆయనతో నువ్వు సమయం గడపడమే నీకు తెలియకుండా ఒక సామర్థ్యంతో నువ్వు నింపబడతావు. ప్రభుకు స్తోత్రం. ఆ విధంగా ఈ సంవత్సరాన్ని ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. కనుక 2026 అనేది న్యూ ఇయర్ కాదండి. 2026 నిన్ను బట్టి న్యూ ఇయర్ అవ్వాలి. నీ జీవితంలో జరిగే ప్రతి నూతనత్వాన్ని బట్టి ఈ ఇయర్ న్యూ అవ్వాలి. నీ జీవితంలో దేవుడు నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తుంటే, నిన్ను బిల్డ్ చేస్తుంటే, నూతనమైన మనస్సు, నూతనమైన ఆలోచనలు, నూతనమైన ప్లాన్స్ నీకు ఇస్తుండగా ఈ సంవత్సరము నూతనం అవుతుంది తప్ప క్యాలెండర్ మారింది, డేట్ మారింది, ఈ సంవత్సరంలో ఏమన్నా వస్తుందేమో, నా తలరాత మారుతుందేమో, రాశి ఫలము, తేలు. మీకు తెలుసా చాలామంది క్రైస్తవులు చూస్తారండి. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి
పాములు తేలను మరి ఏందండి నీ రాశిఫలం చెప్పండి నాకు. పాములను తేలను తొక్కి నడిచేటువంటి జీవితం నీకు ఇవ్వబడితే నువ్వేమో రాశులు ఏమేమి వెతుకుంటున్నావు. ఒకసారి నేను పరిచర్య ప్రారంభించిన కొత్త రోజుల్లో ఏదో జరిగితే ఎవరో అన్నారండి, కొంచెం మీ రాశిఫలం సరిగా పనిచేయట్లేదని. వామ్మో ఇదెక్కడ బాధరా బాబు. అంటే కరెక్ట్ ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరైనా ఏదన్నా అంటే టక్కుమని పట్టేసుకుంటాం. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభు నా పట్ల కృప చూపించాడు. అటువంటి మాటలకు నేను ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ప్రభు అంతా నాకు తెలుసు అని నేను అనను, కానీ నాకు తెలిసినంతలో నాకు తెలుసండి. హల్లెలూయా. దాన్ని బట్టి నేను ఎప్పుడూ ఆయనను ఘనపరుస్తూ ఉంటాను, మహిమపరుస్తూ ఉంటాను, ప్రకటిస్తూ ఉంటాను. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం. ఈరోజు ఒక నిర్ణయం మనం తీసుకుందాం. నిన్ను నువ్వు లేవనెత్తుకోవడానికి సిద్ధంగా ఉండు. నిన్ను నువ్వు పురికొల్పుకోవడానికి సిద్ధంగా ఉండు. నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవడానికి సిద్ధంగా ఉండు. థ్యాంక్ యూ జీసస్. లేదంటే ఉన్న స్థితిలోనే ఉంటావా? ఇంకా నిరాశలోనే ఉంటావా? ఇంకా దుఃఖంలోనే ఉంటావా? ఇంకా నా జీవితం ఇంతే అని ఆలోచిస్తూ ఉంటావా? లేకుంటే సైతాను లేకపోతే పరిస్థితులు అని అనుకుంటూ ఉంటావా? లేకపోతే దేవుని సన్నిధిలో, దేవుని హృదయంలో నీ పట్ల ఆయన గొప్ప సంగతులు కలిగి ఉన్నాడు, ఉన్నతమైనవి కలిగి ఉన్నాడు, ఆశ్చర్యమైనవి కలిగి ఉన్నాడు అని నమ్మడానికి రైజ్ అవుతావా? నీ గురించి నువ్వు ఒక చిన్న పరిధిలో ఆలోచిస్తున్నావు, ఒక చిన్న బౌండరీని గీసుకొని ఉన్నావు, ఇది జరిగితే ఇది వస్తే అని. కానీ దేవుడు నీ బౌండరీస్ మొత్తాన్ని చెరిపివేసి నీకు సరిహద్దులే లేని ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. హద్దులే లేని ఆశీర్వాదంలోకి నిన్ను పెట్టి ఉన్నాడు. ఎటువంటి లిమిటేషన్ లేని విధంగా ఆయన నిన్ను ఘనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సంగతులు గ్రహించడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటావా? అనుదినం అడుగుతావా, ప్రభా నా చుట్టూ అనేక పరిస్థితులు ఉన్నాయి, వాటి గురించి నువ్వు మాట్లాడమని నేను అడగట్లేదు, కానీ అసలు నా పట్ల నీ హృదయంలో ఉన్న సంగతులు, అసలు నీ హృదయం ఎటువంటిదో, నువ్వు ఎంత శక్తిమంతుడు, ఎంత బలవంతుడు, ఎంత మహోన్నతుడువో నేను గ్రహించుకోవాలి. నా హృదయంలో నేను అర్థం చేసుకోవాలి. వాటితో నేను నిన్ను ఘనపరచాలి. ఇది నా అవసరత, ఇది నా తీవ్రమైన అవసరత. ఇలా చెప్పాలనుకుంటున్నట్లయితే, అలా చెప్పడానికి నీకు ప్రేరేపణ వస్తున్నట్టయితే దయచేసి నిలబడు, దయచేసి నిలబడు. నువ్వు నిరాశలో ఉండొద్దు, బాధలో ఉండొద్దు, దుఃఖంలో ఉండొద్దు. అది అబద్ధము, అపవాది కుట్రది, అపవాది లక్షణం అది. ఎందుకంటే నిన్ను వెలపెట్టి కొన్నవాడు నీతో నిబంధన చేసి, తన రక్తముతో నిబంధన చేసి ఉన్నాడు. తన అమూల్యమైన రక్తముతో నిన్ను నిబంధన చేసి ఉన్నాడు. నీతో అమూల్యమైన వాగ్దానాలు నీకు ఇచ్చి ఉన్నాడు. నిన్ను గొప్ప చేసి నీ ద్వారా మహిమ పొందేటువంటి వాగ్దానాలు ఆయన నీ కొరకు చేసి ఉన్నాడు. ఓ పరిశుద్ధ అభిషేక ప్రభావము, జీవాధిపతి యొక్క అభిషేక ప్రభావము, ఓ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నిన్ను కమ్ముకుంటుంది, నిన్ను కమ్ముకుంటుంది. తండ్రి చిత్తం కానిది, యేసుక్రీస్తుకు సంబంధం లేనిది, పరిశుద్ధాత్మ నడిపింపు కానిది ఇప్పుడే నిన్ను ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. యేసు నామములో నింపబడు, 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 నింపబడు. నీలోన, నీ పైన ఆయన సన్నిధి విడుదలవుతుంది. ఆయన అభిషేక నదులు విడుదలవుతున్నాయి. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఏదో నిన్ను పరిస్థితుల్లోంచి బయటికి తీయడం కాదు, నిన్ను ఆయన దేశాలకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. నిన్ను బిల్లు చేయబోతున్నాడు, నిన్ను కడుతూ ఉన్నాడు.
ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన సంగతులు గ్రహించడానికి, ఆయన స్వరం వినడానికి, ఆయన నడిపింపులో నువ్వు ఉండడానికి ఆయన నిన్ను సిద్ధపరచుకుంటున్నాడు, నిన్ను బలపరుచుకుంటున్నాడు, నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. మా బ్రడా దాకా నోరు తెరిచి అన్ని భాషలు మాట్లాడదాం. నోరు తెరిచి అన్ని భాషలు మాట్లాడు. నోరు తెరిచి అన్ని భాషలు మాట్లాడు. అనుదినం అన్ని భాషలు మాట్లాడు. నీ అంతకు నువ్వే మాట్లాడు. ఎవరి గురించి ఎదురు చూడొద్దు. నీ అంతకు నువ్వే మాట్లాడు. సమయం తీసుకొని మాట్లాడు. మా బ్రడా కు శతదా ఖబాబా లే బ్రడా కు శతదా ఖబాబా లెట్రిన ది మెన సటోడు దోఖోటో డోబో సడడిడా ఖబా. Holy Ghost, Holy Ghost, Holy Ghost, Holy Ghost, Holy Ghost. Anointing power, anointing glory, wisdom, knowledge. Ma prazer, uru, fazura kaba. Dar mara fazura da. Al sabra do shado laba baba baba. ఒక చెయ్యి నీ తల మీద, ఒక చెయ్యి నీ కడుపు మీద పెట్టుకో. అన్ని భాషలు మాట్లాడడం ఆపదు. ఒక చెయ్యి నీ తల మీద పెట్టుకో, ఒక చెయ్యి నీ కడుపు మీద పెట్టుకో. అన్ని భాషలు మాట్లాడుతుండు. మాట్లాడు, మాట్లాడు. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఆయన ప్రభావం నిన్ను కమ్ముకుంటుంది, ఆయన జీవం నిన్ను కమ్ముకుంటుంది. మరదో శతదోబౌకు రల్ మహారాబాబా రే బాబా బాబా బాబా. వ్యాధుల గురించి, నీ పరిస్థితుల గురించి, బలహీనతల గురించి ఆలోచించొద్దు. ఆయన సన్నిధి కమ్ముకోవాలని కోరుకో, ఆయన ప్రభావం కమ్ముకోవాలని కోరుకో. ఇంతవరకు నువ్వు అన్ని భాషలు మాట్లాడకపోతే ఇప్పుడు మాట్లాడతావు. నోరు తెరువు, నోరు తెరువు, నోరు తెరువు. పలకడానికి వచ్చేది పలుకు. క్రొత్త క్రొత్త భాషలు. మసాబాకాబాతార యాస్కాతాబునో కొరదాబా మెర్కన్ సెరబ్రో. మీరు వెలపెట్టుకున్న సంఘము నాయన, మీరు వెలపెట్టుకున్న వారు ప్రభా, మీ సన్నిధితో మాత్రమే నింపబడి ఉందరుగాక. మీ ప్రభావ శక్తి మాత్రమే కమ్ముకోవాలి ఇప్పుడు, ఇప్పుడే, ఇప్పుడే, ఇప్పుడే. హోలీ స్పిరిట్, యు ఆర్ వెల్కమ్. స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ మార్బాతారాబోకోస్ లో ప్రౌడో సఖారాబా అల్కాన్సో రోబో లెస్మి రఫోసినా మాంతాబా మార్కదో రసబహాలతా. ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను నాయన. 100% ఈ మాటలు ఈ సంవత్సరం అంతట్లో ప్రతి క్షణము, ప్రతి గడియ వీరిని పురికొల్పుతూ, బలపరుస్తూ, ఒక స్థాయిలో నుంచి ఇంకొక స్థాయిలోకి అనుదినము వీరు వెళ్ళుదురుగాక. ఫేవర్ టు ఫేవర్ వెళ్ళుదురుగాక. కృప వెంబడి కృపను పొందుకుందురుగాక. బలవంతుల నుండి బలవంతులుగా మార్చబడుదురుగాక. శక్తిమంతుల నుండి శక్తిమంతులుగా మార్చబడుదురుగాక. ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, ఆరోగ్యంగా కానీ ఒక స్థాయిలో నుంచి ఒక స్థాయిలోకి ఇంక్రీజ్ అవుతూ అనుదినం వెళ్దురుగాక. ప్రభా, మీ చిత్తం చొప్పున బిల్డ్ చేయను ఆయన. మీ చిత్త ప్రకారము కట్టండి. మీ సన్నిధికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను ఆయన. ఇక్కడ చేరి నిర్ణయం తీసుకున్నవారు, లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ విధమైన వాక్యం 100 ఫలింప చేయమని ప్రభా, వ్యాధి, రోగము, వ్యసనము, పాపము, చీకటి, అపవాది సంబంధమైన ఏది కూడా వీరిని కానీ, వీరి కుటుంబ సభ్యులను కానీ, వీరి గృహాలను కానీ, వీరి పరిస్థితుల్లో ఉండడానికి వీళ్ళేది ఇప్పుడే డిస్కనెక్ట్ అయ్యి డిసపేర్ అయిపోను గాక. సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవనేరవు. 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 నిలవనేరవు, నిలవనేరవు, నిలవనేరవు. ఇది మీ సంఘము నాయన. ఈ సంఘంలో వీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు నాయన. వీరి జీవితంలో పాతాళానికి సంబంధించినవేవి కూడా ప్రభావితం చేయడానికి వీల్లేదు. డిస్కనెక్ట్ అయి డిసపేర్ అయిపోను కాక. మీ అభిషేకం, మీ సన్నిధి ప్రభాతాన్ని ఇప్పుడే కమ్ముకొనును గాక, కమ్ముకొనును గాక, కమ్ముకొనును గాక, కమ్ముకొనును గాక. వీరు ఇక్కడ ఉండగా వీరి కుటుంబ సభ్యులు, వీరు ఇక్కడ ఉంటుండగా వీరి గృహాలు, వీరు
ఇక్కడ ఉంటుండగా వీరి బిజినెస్లు, వీరి చదువులు, వీరి ఉద్యోగాలు సమస్తములో మీ రాజ్యము కట్టబడును గాక, మీ రాజ్య ప్రభావం కమ్ముకలను గాక. ప్రభా ప్రతి ఒక్కరిని దీవిస్తూ మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.